మైమ్కి ఎంపికైన 2వ ఆసియావాసిని. ఐ గాట్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ సంగీత నాటక అకాడమీ అవార్డ్ గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇన్ ద మైమ్ ఫీల్డ్ అండ్ యాక్టింగ్ టీచింగ్లో 35 ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాను. అండ్ రీసెంట్గానే బలగం ద్వారా సినిమాలోకి అడుగుపెట్టినాను. మీ అందరి ఆశీస్సుల కోసం చాలా ఏళ్ళ నుంచి కష్టపడుతున్నటువంటి శ్రీనివాసరావు గారి వారి యొక్క ఊహ ఫలించి ఈనాడు బన్నీవాస్ గారి చేతుల మీదుగా బయటకు వచ్చిందంటే ఆ ఆనందం మామూలుది కాదు. కుర్రాడిని చూశాను మా సినిమాలో, ఈ సినిమాలో చేసినప్పుడు కుర్రాడు ఒక హీరోగా ముందుకెళ్తుంటే మా వరంగలే సార్ మీలాంటి వాళ్ళు నాకు ఇన్స్పిరేషన్ అని నాతో మాట్లాడుతున్నప్పుడు సడన్గా ఒక హీరోగా చూసినప్పుడు చాలా ఆనందపడ్డాను. సో అనేక మంది శిష్య పరంపర ఇందులో ఉన్న వాళ్ళు ఎదుగుతూ చూస్తుంటే నాకు చాలా సంతోషం. అందులో నేను ఒక పరమాణువై నన్ను ఆదరిస్తున్నటువంటి ఈ సినీ జగత్తుకి, కళామ తల్లికి కోటి కోటి వందనాలు. చాలామంది ప్రేక్షకులకి కళాభివందనాలు. అండ్ బన్నీవాసు సార్, నేను మిమ్మల్ని మొన్న రాజుగారి ఫంక్షన్లో మిమ్మల్ని పరిచయం చేసుకున్నాను. అండ్ వీరినైతే వార్నింగ్ ద్వారా ఇప్పుడే పరిచయం చేసుకున్నాను. ఇంత మంచి సంపదనను ఈ సినిమా నాకు ఇచ్చింది. అలాగే ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. తెలుగువాడి తాళిలో పావకాయ పచ్చడి నుండి మజ్జిగ పులుసు వరకు, మిరపకాయ బజ్జీ వరకు ప్రతీదీ వెరైటీగా పల్లెల్లో ఉంటుంది. అలాగే ఈనాడు 25వ తారీఖు నాడు అన్ని రకాల ఫుడ్తో ఉన్నట్టుగా అన్ని రకాల సినిమాలు వస్తున్నాయి. సో అందరినీ మీరు ఆశీర్వదించి ఆదరిస్తారని తెలుగు ప్రేక్షకులందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మధు గారు, మీరు ఇలా చెప్పా పెట్టకుండా మమ్మల్ని భయపెట్టినందుకు గాను మీకు ఒక టాస్క్. అందరికీ తెలుసు మధు గారు ఈజ్ నోన్ ఫర్ హిజ్ మైమ్, కాబట్టి ఈషా గురించి మాకు మైమ్ ద్వారా చెప్పాలి. అండ్ ఇంకొక మాట చెప్పబోతున్నాను సార్. ప్రమోషన్స్ అని ఇది 12కు రావాల్సింది 25కి వచ్చింది. నేను ముందే టికెట్ కొనుక్కొని నేను ఫ్రాన్స్కి వెళ్ళిపోతున్నాను. దయచేసి మీడియా మిత్రులందరూ అన్యదా భావించకుండా మా సినిమాని థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. మొత్తానికి ఇవాళ మా హాంటెడ్ నైట్కి కావాలి